ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. విలవ్ రీడింగ్లో భాగంగా ప్రతి పాఠశాలల వారు బేస్ లైన్ టెస్ట్ని ఒకటి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ బేస్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేసే విధానం, దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేసిన తర్వాత ప్రతి విద్యార్థికి సంబంధించి ఆ లెవెల్స్ని మనం ఆన్లైన్లో రికార్డ్ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఆన్లైన్లో కూడా డేటా ఎంట్రీ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ బేస్ లైన్ టెస్ట్ సంబంధించి మనం ప్రొసీడింగ్స్ని గమనిస్తే ఈ టెస్ట్ అనేది 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నవంబర్లో 9th క్లాస్కి ఈ టెస్ట్ కండక్ట్ చేసి ఉంటే ఇప్పుడు పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ అప్పుడు కండక్ట్ చేయకపోతే ఇప్పుడు 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అందరికీ ఈ బేస్ లైన్ టెస్ట్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ బేస్ లైన్ టెస్ట్ సంబంధించి మనం షెడ్యూల్ని గమనిస్తే ఇక్కడ మనకి 3rd క్లాస్కి వచ్చేసరికి మార్చి 9th నుంచి 20th లోపు ఏదో ఒక రోజు మనం ఈ బేస్ లైన్ టెస్ట్ని నిర్వహించాలి. అదే 4th నుంచి 9th క్లాస్ వరకు ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. అంటే మన జిల్లా డిఓ గారు ఈ డేట్స్ని అనౌన్స్ చేస్తారు. లేదంటే మనం ఏదో ఒక టైంలో మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేసేయవచ్చు. ఈ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ను ఆల్రెడీ ప్రిపేర్ చేసి మనకి ఇచ్చారు. సేమ్ అదే క్వశ్చన్ పేపర్ని మనం ఇప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో మనకి 3rd క్లాస్ సంబంధించి శాంపిల్ 1 క్వశ్చన్ పేపర్ అంటారు. అంటే 3rd క్లాస్కి నిర్వహించే ఆ క్వశ్చన్ పేపర్ని శాంపిల్ 1 అంటాము. అదే 4th నుంచి 5th క్లాస్ వరకు నిర్వహించే టెస్ట్, అంటే 4th నుంచి 5th క్లాస్ వీరిద్దరికి సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాన్ని మనం శాంపిల్ 2 అంటాము. 6th నుంచి 7th ఈ 2 క్లాసులకి శాంపిల్ 3, 8th 9th శాంపిల్ 4 క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో మొత్తం 2 ఉంటాయి అన్నమాట. ఒకటి తెలుగు, ఇంగ్లీషు. మనం తెలుగు చూసుకుంటే ఇది శాంపిల్ 1, ఇది 3rd క్లాస్కి నిర్వహించేది అనమాట. దీంట్లోనే శాంపిల్ 2, శాంపిల్ 3, శాంపిల్ 4 ఇవన్నీ మనకి ఆల్రెడీ సిఎస్సి వారు ఇచ్చేశారు. ఆల్రెడీ మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ని కానీ లేదంటే ఈ ప్రొసీడింగ్స్ని, అదేవిధంగా మనం ఫైనల్లో మన వద్ద కూడా కన్సాలిడేషన్ ఒక స్కూల్ రిపోర్ట్ కార్డును కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా క్లాస్ వైజ్ కూడా ఒక రికార్డ్ అనేది పెట్టుకోవాలి. వీటన్నిటికి సంబంధించి ఫార్మాట్స్ కూడా వీటన్నిటిని మనం మన పాఠశాలలో ఈ రికార్డ్స్ అన్నిటిని మనం మెయింటైన్ చేయాలి. ఈ ప్రొసీడింగ్స్ని, ఈ క్వశ్చన్ పేపర్స్ని వీటన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేసేయండి. అప్పుడు ఓపెన్ అయిన amravatiteacher.com వెబ్సైట్ను ఓపెన్ చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే బేస్ లైన్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అండ్ రిపోర్ట్స్ దీని మీద క్లిక్ చేస్తే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ లింక్లో ఉంటుంది. దీంట్లో ప్రొసీడింగ్స్ ఉంటుంది, అదేవిధంగా తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మొత్తం టోటల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్లోకి వచ్చేస్తే ఇక్కడ మొత్తం అన్ని క్వశ్చన్ పేపర్స్ని, అదేవిధంగా ఈ మనం పాఠశాలలో మెయింటైన్ చేసే ఆ రికార్డ్స్ అన్నిటిని మీరు ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం క్వశ్చన్ పేపర్ని గమనిస్తే ఈ క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం 4 పార్ట్స్ ఉంటుంది. అంటే శాంపిల్ 1, 2, 3, 4 ప్రతిదీ కూడా 4 పార్ట్స్ ఉంటుంది. ఈ పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఒక కథ ఉంటుంది. అదే సెకండ్ పార్ట్ వచ్చేసరికి వాక్యాలు ఉంటాయి. 3rd పార్ట్ వచ్చేసరికి పదాలు ఉంటాయి. 4th పార్ట్ వచ్చేసరికి అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా తెలుగు అనేది దాదాపుగా శాంపిల్ 1 ఇది. శాంపిల్ 2 కూడా ఇలాగే ఉంటుంది. కథ, వాక్యాలు, పదాలు, అక్షరాలు. ఈ విధంగా మనం 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ అనేది టీచర్ దగ్గరే ఉంటుంది. మన విద్యార్థులకి ఏమో మనం ఒక్కొక్క విద్యార్థిని ఇండివిజువల్గా మనం ఈ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ చూసుకుంటే సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. శాంపిల్ 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా అంతే 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో సెంటెన్స్, తర్వాత వర్డ్స్, తర్వాత స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఈ విధంగా 4 పార్ట్స్ ఉంటాయి. ఇది శాంపిల్ 2. శాంపిల్ 2 కూడా అంతే. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ ఈ విధంగా 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఇంగ్లీష్కి ఈ విధంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఏ విధంగా మనం ఆ లెవెల్ 1లో ఉండారా, లెవెల్ 2లో ఉండారా, లెవెల్ 3, లెవెల్ 4 ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇది మార్గదర్శకాలు అనమాట. ఈ మార్గదర్శకాలను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే కథ చదివేటప్పుడు ఏ విధంగా ఉండాలి, పదాలు చదివేటప్పుడు ఏ విధంగా చదవాలనేది మొత్తం పూర్తి వివరాలు ఈ తెలుగు ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి.
దీని ద్వారా ఆ విద్యార్థి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అనేది మనం గుర్తిస్తాం. ఇలా గుర్తిస్తే మనం ఆన్లైన్లో ఆ డేటాని ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్లోనే కథ చదివేటప్పుడు ఎలా చదవాలనేది ఇచ్చారు. అంటే విడివిడి పదాలు కాకుండా వాక్యం మొత్తం అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ధారాళంగా చదవాలి, విరామ చిహ్నాలను పాటిస్తూ చదవాలి, కూడ పలుకొని చదివినట్లుగా ఉండకూడదు, పదాలు స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి. ఈ విధంగా చదివితే కనుక ఆ విద్యార్థి లెవెల్ 4 అని మనం గుర్తించవచ్చు. అప్పుడు ఆన్లైన్లో మనం లెవెల్ 4 అని చెప్పేసి ఆ విద్యార్థికి నమోదు చేస్తాం. ఈ విధంగా కథ చదివాడంటే ఇంకా మిగిలిన పార్ట్స్ని వదిలేయచ్చు. ఆ విద్యార్థి లెవెల్ 4కి చెందినవాడు అంటాం. అదే ఈ కథ అనేది చదవలేదు అనుకోండి, అంటే ముందు మనం ఏం చేయాలంటే వెనక నుంచి వెళ్ళాలి. లెవెల్ 4 నుంచి ఐడెంటిఫై చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి ముందుగా కథ చదివించాలి తెలుగు దగ్గరికి వచ్చేసరికి. ఒకవేళ ఈ కథ చదవలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే వాక్యాలు. ఆ వాక్యాలు కూడా విడివిడి పదాలు కాకుండా వాక్యం మొత్తం చదవాలి, అన్ని వాక్యాలు స్పష్టంగా చదవాలి. అలా చదివితే విద్యార్థి లెవెల్ 3 అంటాం. ఒకవేళ ఇది కూడా చదవలేదు అనుకోండి, అప్పుడు మనం థర్డ్ పార్ట్కి వెళ్ళాలి. ఈ థర్డ్ పార్ట్లో వచ్చేసరికి పదాలు ఉంటాయి. ఆ పదాలు ఎలా చదవాలంటే గుణింతం చెప్పుకుంటూ కాకుండా పదం మొత్తం ఒకేసారి చదవాలి. ఒక పదం తర్వాత మరొక పదం చదివేందుకు ఎక్కువ విరామం అనేది తీసుకోకూడదు. ఈ విధంగా ఈ థర్డ్ పార్ట్ చదివితే ఆ విద్యార్థి లెవెల్ 2కు సంబంధించిన వారిగా మనం గుర్తించవచ్చు. ఒకవేళ ఈ థర్డ్ పార్ట్ చదివితే ఇంకా మిగతావి వదిలేసేయచ్చు, ఆ విద్యార్థి లెవెల్ 2. ఒకవేళ ఇది కూడా చదవలేదు అనుకోండి, అప్పుడు అక్షరాలు చదివించాలి. అక్షరాలు ఇచ్చిన అక్షరాలన్నీ చదవాలి. అదేవిధంగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఆ విద్యార్థి స్వతహాగా చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ విద్యార్థి లెవెల్ 1కు చెందిన వారిగా గుర్తిస్తాం. ఈ విధంగా మనం వెనక నుంచి వెళ్ళాలన్నమాట. లెవెల్ 4 ముందు చదివించాలి, అది వస్తే లెవెల్ 4, లేదంటే లెవెల్ 3, లేదంటే లెవెల్ 2, లేదంటే లెవెల్ 1. ఈ విధంగా ఈ తెలుగు ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేసరికి లెవెల్ 4లో సెంటెన్స్ ఉంటాయి. ఇదన్నమాట లెవెల్ 4, ఇది సెంటెన్స్ ఉంటాయి. తర్వాత లెవెల్ 3 వచ్చేసరికి వర్డ్స్ ఉంటాయి. తర్వాత లెవెల్ 2 వచ్చేసరికి స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఒకవేళ ఈ స్మాల్ లెటర్స్ చదవకపోతే అప్పుడు క్యాపిటల్ లెటర్స్. ఆ విద్యార్థి ఈ సెంటెన్సే చదివాడు అనుకోండి, లెవెల్ 4 అంటాం. ఇంకా వర్డ్స్ చదవనవసరం లేదు, స్మాల్ లెటర్స్ చదవనవసరం లేదు, క్యాపిటల్ లెటర్స్ చదవవసరం లేదు. ఎందుకంటే ఈ సెంటెన్స్ చదివారంటే ఇవన్నీ వచ్చినట్లు కాబట్టి ఈ విధంగా వెనక నుంచి విద్యార్థిని మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లీషు టీచర్ వద్ద ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థిని ఇండివిజువల్గా ఈ విధంగా ఆ విద్యార్థి ఏ లెవెల్కి చెందినవారు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. వీటిలో క్లాస్ వైజ్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా స్కూల్ మొత్తానికి కలిపి ఒక కన్సల్టేషన్ రిపోర్ట్ కూడా మన వద్ద మన పాఠశాలలో ఉండాలి. వీటి సహాయంతో మనం ఆన్లైన్లో ఈ డేటాని ఎంటర్ చేస్తాం. ఈ డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనం ఈ డేటాని ఆన్లైన్లో ఎంటర్ చేసేటప్పుడు ముందుగా మనం schooledu.ap.gov.in ఈ లింక్ ఓపెన్ చేయాలి. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కార్నర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్కూల్ ఎడు వెబ్సైట్లోనే మనం ఈ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టూడెంట్ కార్నర్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ సర్వీసెస్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ ఈ సైట్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కూడా ఇచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సర్వీసెస్లో బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ S3 ఫామ్ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి అడుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనకి చైల్డ్ ఐడీలు అవసరం అవుతాయి. ఈ చైల్డ్ ఐడీల కొరకు మనం ఇక్కడే రిపోర్ట్స్లోకి వచ్చేస్తే R3 ఉంటుంది, చైల్డ్ అండ్ క్లాస్ వైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ అని. ఇక్కడ R3లోకి వెళ్ళిపోండి. ఈ R3లోకి వెళ్ళిపోతే మనకి చైల్డ్ ఐడీలు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వారి యొక్క చైల్డ్ ఐడీలు ఉంటాయి. ఈ విధంగా ఈ చైల్డ్ ఐడీని మీరు కాపీ చేసుకోండి. ఈ చైల్డ్ ఐడీని మనం అక్కడ సర్వీసెస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఫైనల్లో ఆ డేటా మొత్తాన్ని ఎంటర్ చేస్తే ఆ డేటా మొత్తం ఇక్కడ ఈ రిపోర్ట్స్లో నమోదవుతుంది. ఫైనల్లో మనం వీటిని ప్రింట్అవుట్ తీసుకొని వీటిని మనం రిజిస్టర్లో ఎంటర్ చేసేయచ్చు. విడిగా మనం ఆ కాలమ్స్ కొట్టుకోకుండా సరిపోతుంది. ఇది క్లాస్ వైజ్ రిపోర్ట్ అనేది ఈ విధంగా ఆన్లైన్లో జనరేట్ అయిపోతుంది. ఈ రిపోర్ట్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని మనం ఉపయోగించేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ వైజ్ బేస్ లైన్ ఇది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం
ఆ పాఠశాలకు సంబంధించి అందరి విద్యార్థుల యొక్క డేటాని ఎంటర్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా స్కూల్ వైజ్ బేస్ లైన్ ఎంట్రీ రిపోర్ట్ కూడా జనరేట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఫైనల్లో జనరేట్ అవుతుంది. ఫైనల్లో మార్క్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇదే కన్సాలిడేషన్ రిపోర్ట్ అవుతుంది. ఈ సర్వీసెస్లో బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ ఉండే కదా, దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ చైల్డ్ ఐడిని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి సంబంధించి ఆ డేటా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఇక్కడ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. మనం తెలుగుకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత విద్యార్థి యొక్క లెవెల్ని ఐడెంటిఫై చేస్తాం కదా, లెవెల్ 1నా, లెవెల్ 2నా, L3నా, L4 ఇలా ఈ తెలుగులో ఈ L1 నుంచి L4లో ఆ విద్యార్థి దేనికి సంబంధించిన వాడో ఐడెంటిఫై చేసి ఇక్కడ 4 రేడియో బటన్స్ అంటాం వీటిని. ఈ 4లో ఏదో ఒకదాని మీద మనం క్లిక్ చేయాలి. ఒకవేళ విద్యార్థి L4 అనుకోండి L4, ఒకవేళ L3 అనుకోండి L3, L2 అయితే L2, L1 అయితే L1. ఈ విధంగా తెలుగుకు సంబంధించి ఆ లెవెల్ని మనం ఈ విధంగా ఆన్లైన్లో రికార్డ్ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి కూడా L1నా, L2నా, L3నా, L4. ఒకవేళ విద్యార్థి L4 సంబంధించిన వారు అయితే లెవెల్ 4 అని చెప్పేసి ఈ విధంగా క్లిక్ చేయాలి. అప్పుడు సెలెక్ట్ అవుతుంది ఆ రేడియో బటన్ అనేది. ఈ విధంగా విద్యార్థి యొక్క ఆ లెవెల్ని తెలుగు, ఇంగ్లీషు రెండింటిని ఆన్లైన్లో రికార్డ్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఆన్లైన్లో ఈ బేస్ లైన్ అసెస్మెంట్కి సంబంధించి ఈ డేటాను నమోదు చేసిన వారం అవుతాం.